ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గీత గీత ఐఎమ్ సారీ అండి. ఇలా నొక్కేస్తే చచ్చిపోతాను గీత. ఎందుకండి అలా అపశకునం మాట్లాడతారో? నేను బతుకున్నంత వరకు మీ ప్రాణాలకి ఏ ప్రమాదం రాదు. నిజం చెప్పండి, మీరెక్కడికి వెళ్ళారు? ఆఫీస్కే వెళ్ళాను. ఆఫీస్కా? గీత 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 ప్లీజ్ నిజం చెప్పండి, చెప్పండి.
ప్లీజ్ గీత, ఆగమంటుంటే. నిజంగా ఆఫీస్కి వెళ్ళాను గీత. అది నిజం కాదు. సరిగ్గా చెప్తారా లేదా? గీత, నేను అసలే సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీని. పని వాళ్ళు చూస్తే బాగోదు, వదులు. మీరు నాకు ఎండి కాదు, మొగుడు. మీరు తప్పు చేస్తే కాలర్ పట్టుకొని అడిగే హక్కు నాకుంది. నేనేం తప్పు చేశాను గీత? మీకు తెలీదా? నాకేం తెలుసు? చూడండి, ఈ విషయం ఈ 4 గోడలు దాటితే అసహ్యంగా ఉంటుందని నేను గొడవ చేయడం లేదు. ఇదే నా పుట్టిల్లైతే ఈ పాటికి ఇల్లు అదిరిపోయేది, ఇంట్లో వస్తువులు పగిలిపోయేవి. చెప్పండి, ఈరోజు మీరు జైలుకు వెళ్లారా లేదా? ఓ అదే, వెళ్ళాను. ఎందుకెళ్లారు? బిజినెస్ పని మీద. నమ్మమంటారా? ఎందుకు అపనమ్మకం? మీరొక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండి, మీకు జైల్లో బిజినెస్ ఏంటి? ఏం చెప్పాలి? ఏదో చెప్పి తప్పించుకోవాలి. చెప్పండి, జైల్లో మీకు బిజినెస్ ఏంటి? ఖైదీలు పారిపోవడానికి ప్రయత్నిస్తే జైలు అధికారులకు తెలిసే విధంగా అక్కడ కంప్యూటర్ సిస్టమ్స్ను డెవలప్ చేయాలనుకున్నారు. ఆ సజెషన్ కోసమే నన్ను రమ్మన్నారు. మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? జైలర్ నా ఫ్రెండ్, జైలంతా చూపించి కంప్యూటర్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పమని సజెషన్ అడిగాడు. చెప్పారా? చెప్పాను. మరి అంజలి ఏం చెప్పింది? ఆ సజెషన్ చెప్పడానికి మీరొక్కరే వెళ్తే చాలదా? అదొక పెద్ద హార్డ్వేర్, దానికి సాఫ్ట్వేర్ గురించి ఏం తెలుసు? మాట్లాడరే. అసలు ఈ భాగోతం ఎంతకాలం నుంచి జరుగుతోంది? భాగవతం ఏంటి గీత? అంజలితో మీ భాగోతం ఇలా ఎంతకాలం నుంచి నడుస్తోంది? గీత, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అరవకండి. మీకన్నా నాకు పెద్ద గొంతుంది, మీకన్నా నేను పెద్దగా అరవగలను. కానీ అత్తయ్య మావయ్యలు వింటే బాధపడతారని కంట్రోల్ చేసుకుంటున్నాను. చెప్పండి, అంజలి ఎక్కడుంది? అంజలి అరకులో ఉందని కూడా తెలిసిపోయిందా? మీరు నిజం చెప్పకపోతే నేను మీతో కాపురం చేయను. చెప్పండి, అంజలి ఎక్కడుంది? తెలియదు గీత, అంజలి ఎక్కడుందో నాకు తెలీదు. తెలియకుండానే మీతో కారులో తిరుగుతోందా? తెలియకుండానే మీతో జైలుకు వచ్చిందా? అంజలి నాతో జైలుకు వచ్చిందా? ఎవరు చెప్పారు? చూసిన వాళ్ళు చెప్పారు. ఎవరు చూశారు? ఎవరు చూస్తేనే నిజం కాదా? నాతో అమ్మాయి వచ్చిన మాట నిజమే, కానీ అంజలి కాదు. మరెవరొచ్చారు? ఎవరని చెప్పాలి? చెప్పండి. అంజలి కాకపోతే ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు అంజలి అని ఎవరు చెప్పారు? ఎవడో తెలీదు. ఫోన్ చేసి నీ మొగుడు శ్రీరామచంద్రుడు అనుకోకు, శ్రీకృష్ణుడు అని చెప్పాడు. నీ మొగుడికి అంజలికి సంబంధం ఉంది అని చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పినవాడు వాడు పేరు చెప్పలేదా? చెప్పలేదు. గీత, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కాసేపు ఆవేశం చంపుకొని ఆలోచించు. ఎవడో మన ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఇలా ఫోన్లు చేస్తున్నాడు. గొడవలు పెట్టడానికా? అవును. ఇంత క్రితం ఓసారి ఎవడో ఫోన్ చేసి అంజలిని మిసెస్ చంద్రశేఖర్ అన్నాడని, అంజలి ఈ ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చిందని వాడు చెప్పినట్లు నాతో అన్నావు, గుర్తుందా? అవును. మళ్ళీ ఇప్పుడు ఎవడో ఫోన్ చేసి నాకు అంజలికి సంబంధం ఉందని చెప్పాడు, అవునా? అవును. కానీ అప్పుడు ఇప్పుడు వాడి పేరు మాత్రం చెప్పలేదు. నిజంగా వాడు చెప్పేవన్నీ నిజాలైతే వాడి పేరు ఎందుకు చెప్పడు? వాడు అడ్రస్ ఎందుకు చెప్పడు? ఎవడో మన ముగ్గురు గురించి తెలిసిన వాడు ఎందుకో ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడు. నిన్ను రెచ్చగొడుతున్నాడు. మన ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికే ట్రై చేస్తున్నాడు. అవునండి, ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నేనంత డీప్గా ఆలోచించలేదు. మీరన్నట్టు వాడు చెప్పింది నిజమే అయితే వాడి పేరు చెప్పొచ్చు. పేరు చెప్పలేదంటే రూమరే అయ్యుంటుంది. నిజంగా రూమరే కదండి? రూమరే గీత, నన్ను నమ్ము. ఎప్పుడూ కళ్ళతో చూడందే గుడ్డిగా నమ్మకే. అలాగేనండి. ఈసారి వాడు ఫోన్ చేస్తే గట్టిగా బుద్ధి చెప్తాను. అమ్మయ్యా, అయితే నా మాట నమ్మినట్టేగా? నమ్ముతాను. కానీ అది రూమర్ కాదు, నిజం అని నాకు ఫ్యూచర్లో ఎప్పుడైనా తెలిసిందో చంపేస్తాను. నన్ను చంపడానికి ఈ కత్తి ఎందుకు? నీ అందం చాలు. ఈ మాటలకేం తక్కువ లేదు.
ఎవరు రివర్స్లో నుంచున్నారు? ఏంటమ్మా తలకిందులుగా నడుస్తున్నాయండి? నేను అలా నడవడం కాదు, తాగావు కదా నీకు అలాగే కనిపిస్తుంది. ఏంట్రా ఈ తాగుడు? ఏంటమ్మా పగలు తాగితే పగలు తాగుతున్నా అంటావు, రాత్రి తాగితే అర్ధరాత్రులు తాగుతున్నా అంటావు. అసలు నేను ఎప్పుడు తాగలో నువ్వే చెప్పు. ఒరేయ్, నేనన్నది నువ్వు తాగుతున్నావని కాదురా, ఇంట్లోనే ఇలా ఎప్పుడు తాగుతుంటే ఎలారా? నిన్నిలా ఎవరన్నా చూస్తే నీ క్యారెక్టర్ బయటపడిపోదు. అమ్మా అదంటే ఇదంటావు, ఇదంటే అదంటావు, ఎందుకు నా బ్రెయిన్ తింటావు? వెళ్ళే నా గొడవ వదిలేసి గీత గురించి ఆలోచించమ్మా. ఈ గ్లాస్ ప్లేస్ లో గీత ఉండేలా చూడు. గీత నీ చేతులు పెట్టడానికే కదరా నేను ఇంత కష్టపడుతున్నాను. నువ్వు గీత కోసం కష్టపడుతున్నావు, నేనేమో గీతని ఇష్టపడుతున్నాను. నీ కష్టమో వేస్ట్, నా ఇష్టం వేస్ట్. అలా అంటావేంట్రా? మరి ఇంకెలా అనాలమ్మా? గీత తల్లి కూడా అయిపోయింది అనుకో, దాని పిల్లలకి నేను బాబాయ్ని అవుతాను కానీ బాబుని ఎలా అవుతాను? స్కాచ్ అవుతుంది అనుకున్న నా బతుకు కల్తీసారి అయిపోద్దామా నా బతుకు? అవదురా, అలా అవ్వకుండా ఉండడానికేగా మనం ఆ గుడి దగ్గర అంత నాటకం ఆడింది. కానీ ఆ నాటకానికి రెస్పాన్స్ ఏంటో తెలిసిందా? తెలియలేదు. మందు కొడితే చాలదు మమ్మీ, కిక్ ఎక్కాలి, అప్పుడే లాభం. లేకపోతే మందు వేస్ట్, టైం వేస్ట్. ఆ రెస్పాన్స్ ఏమిటో తెలుసుకోవడానికి నేను ఇంకో ప్లాన్ వేసానురా. ఇంకో ప్లాన్, ఇంకో ప్లాన్, ఇంకో ప్లాన్ వేసుకో. పేక మీద పేక పెట్టి మేడ కట్టినట్టు నువ్వు ప్లాన్ మీద ప్లాన్లు వేసుకో. అవి ఎలాగో కూలిపోతాయి, చివరికి మనం కూలం అయిపోతాం. వాగుడు మానేసి ఇది చూడు. ఇదేంటది? దేనికిది? ఓ, గీతకి పుట్టబోయే బిడ్డకి బారసాలకి మెళ్ళేయడానికా? కాదురా, నువ్వు దీన్ని గిఫ్ట్గా గీత మెళ్ళో వేయడానికి. ఓ, అంటే ఎలాగో తాళి కట్టలేదు గనక ఈ నెక్లెస్ వేసి అడ్జస్ట్ అయిపోమాట. ముందు వినరా, నువ్వన్నట్టు పిల్లల్ని కనే విషయంలో గీత ఏ నిర్ణయం తీసుకుందో తెలియడం లేదు. అది తెలియాలంటే మనం ఈ గిఫ్ట్ వంకతో దాని ఇంటికి వెళ్ళాలి. అక్కడ అది పిల్లల్ని కనే విషయం నేను కనిపెడతాను, సరేనా? సరేమ్మా, నెక్లెస్ తాళనుకుని దాన్ని మెళ్ళ వేసి తృప్తి పడిపోతాను. సర్లే, ముందు తాగిన మందుతో తృప్తిపడు, లేదంటే తాగి తాగి గీతని పెళ్ళాడక ముందే గుండె ఎగి చస్తావు. మై పూర్ మమ్, నేను ఎంత తాగినా చావను. గీతని పెళ్లి చేసుకునే వరకు చచ్చినా చావను, చావను. ఒరే, నేను చెప్పిన ప్లాన్ అర్థమైందిగా? నీకెందుకమ్మా, నువ్వు చూస్తూ ఉండు. ఈ గిఫ్ట్ ఇచ్చి గీతని గ్రిప్లో పెడతానుగా. పద. ఏంటి మళ్ళీ ఈవిడ అడుగు పెట్టింది? ఈవిడ అస్తమానం ఎందుకు వస్తున్నట్టు? బావున్నారండి? బాగున్నా అండి. మా గీతేది? ఇక్కడున్నానత్తా. ఏంటత్తా బావని వెంట పెట్టుకుని వచ్చావు? ఏంటి విశేషం? ఇందులో విశేషమేం లేదు గీత. మా మేన కోడల్ని చూడ్డానికి రాకూడదా? ఎందుకు రాకూడదు? గీతను చూడ్డానికి మీరెప్పుడైనా రావచ్చు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నేను వస్తాను, పదండి. బావా కూర్చో.
ఆ రోజు గీతను తీసుకుని గుడికెళ్ళినప్పుడు దర్శనం బాగా జరిగిందా? జరక్కే బాగానే జరిగింది. అక్కడ గీత ఎవరితోనైనా గొడవ పడిందా? లేదే. పోనీ గీతకి నచ్చని వాళ్ళెవరైనా కనిపించారా? లేదే, ఎవరు కనిపించలేదు. పోనీ ఇంకేదైనా జరగకూడదు జరిగిందా? ఏం జరగలేదు. అయినా ఎందుకిలా అడుగుతున్నారు? ఏం లేదు. ఆ రోజు గీత ఇంటికొచ్చేసరికి అదోలా ఉంది. చాలా డల్గా కనిపించింది. అందుకే అడిగాను. గీతనే అడగకపోయారా? అడిగాను. అడిగారా? ఏం చెప్పింది? ఏం చెప్పలేదు. ఏం లేదు అంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలిసి ఏం జరగలేదండి. వచ్చేటప్పుడు నేను మధ్యలోనే ఆటో దిగి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమన్నా జరిగిందేమో. సర్లేండి, మళ్ళీ గీత దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావద్దు. తన మూడ్ పాడైపోతుంది. అలాగే. వావ్, వండర్ఫుల్. నెక్లెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు బావా? కొనడమా? ఆ, లేదు గీత, నీకు ఏ గిఫ్ట్ ప్రజెంట్ చేసినా నేను స్వయంగా తయారు చేస్తానని నీకు తెలుసు కదా. ఇది నీ పెళ్లికే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. నేర్చుకునేసరికి ఈ టైం పట్టింది. ఓ థ్యాంక్స్ బావా. ఓకే. నేను వేసుకుంటాను బావా. లేదు గీత, నా చేతులతో నేను స్వయంగా నీ మెళ్ళో అలంకరిస్తేనే దీనికి అందం, నాకు ఆనందం. కాదనకే సరే. ప్లీజ్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనా. నువ్వు వచ్చిన పని మర్చిపోయినట్టున్నావు. అవునమ్మా. గీత, నీ పెళ్లికి మీ బావ గిఫ్ట్ ఇవ్వలేదని చాలా బాధపడ్డాడు. మొన్న బోనస్ వచ్చింది. ఆ డబ్బుతో నీకోసమే ఈ నెక్లెస్ కొన్నాడు. ఆగు బావా. పెళ్ళైన అమ్మాయికి ఏ గిఫ్ట్ అయినా చేతికివ్వాలి గాని ఇలా మెళ్ళో వేయకూడదు. అలాగా? మీ బావ ముచ్చట పడుతున్నాడమ్మా. వేసేనా? ఎంత ముచ్చటైనా దానికి ఒక హద్దుంటుంది కదండి. గీత, నువ్వే వేసుకో. సరే గీత, నేను ప్రజెంట్ చేయడం నువ్వు వేసుకోవడం ముఖ్యం గాని ఎవరేస్తే అని చెప్పు, తీసుకో. థ్యాంక్స్ బావా. కాఫీ తీసుకో బాబు. నాకు అలవాట్లేదండి. మీరు తీసుకోండి. నీకు అలవాట్లేదు కదమ్మా. అదే బీపీ కదమ్మా. షుగర్ 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 షుగర్. హాయ్ బాను.